ఇవాళ నేను గుత్తి కాకరకాయ కూర ప్రిపేర్ చేశాను. మీలో ఎంతమందికి కాకరకాయ కూర, గుత్తి కాకరకాయ కూర చేయటం తెలుసు చెప్పండి. ఇలా చిన్నప్పటి నుంచి తెలుసు అనమాట. ఇలా దారం కట్టి కాకరకాయని ఫ్రై చేయటం, స్టఫ్డ్ కాకరకాయని ఫ్రై చేయటం. మీలో ఎంతమందికి ఐడియా ఉంది ఇలా దారాలు కడతారని చెప్పి? అయితే దీనికోసం నేనేం చేశానంటే ఒక 1/2 కిలో కాకరకాయలు తీసుకొని పైన ఆ చెక్క అంతా గ్రేట్ చేసేసాను. తర్వాత వాటిని ఎడ్జెస్ కట్ చేసుకొని మధ్యలోకి చీలికలు పెట్టేశాను అనమాట. దాంట్లో ఉన్న సీడ్స్ అన్నిటినీ తీసేసాను శుభ్రంగా. తీసేసి ఒక 5 మినిట్స్ స్టీమ్ కుక్ చేశాను. స్టీమ్ కుకింగ్ కంపల్సరీ ఏం కాదు, కొంచెం సాఫ్ట్నెస్ వస్తుంది, కుకింగ్ టైం తగ్గిపోతుంది అనమాట ఇలా చేయటం వల్ల. ఓకేనా? సో ఇలా స్టీమ్ కుక్ చేసిన తర్వాత నేను దీంట్లో స్టఫింగ్ యాడ్ చేసుకున్నాను. దానికోసం పల్లీలు, దాంతోపాటే మినప్పప్పు, శనగపప్పు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కొంచెం మెంతులు, ఇవన్నీ యాడ్ చేసుకున్నాను. కరివేపాకు యాడ్ చేసుకోండి, మీకు ఎంత ఇష్టం ఉంటే అంత యాడ్ చేసుకోవచ్చు. ఫ్లేవర్ కూడా భలే బాగుంటుంది. సో ఎండుమిరపకాయలు, పచ్చిశనగపప్పు ఇవన్నీ వేపుకున్న తర్వాత దింపే ముందు మాత్రం కొంచెం ఎండు కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకోండి మీకు ఇష్టం ఉంటే. లేదంటే పచ్చి కొబ్బరి ఉంటే అదే గ్రేట్ చేసేసుకోవచ్చు. సో అవన్నీ బాగా మీడియం ఫ్లేమ్లో ఒక 3 to 4 మినిట్స్ చాలు డ్రై కుకింగ్ చేసేసుకున్నాను నేనైతే. ఇందులో వేయించిన శనగపప్పు కూడా వేసుకున్నాను, లాస్ట్లో చూశారు కదా. సో అందులో ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. మొత్తం నేనైతే బ్లెండ్ చేసుకున్నాను మిక్సీలో. సాఫ్ట్గా బ్లెండ్ అయిన దాంట్లోనే ఉప్పు యాడ్ చేసుకున్నాను. కూరకు సరిపడినంత, రుచికి సరిపడినంత. ఆల్రెడీ ఎండుమిరపకాయలు ఉన్నాయి కాబట్టి కారం సరి చూసుకోండి, సరిపోకపోతే యాడ్ చేసుకోండి. ఇప్పుడు స్టీమ్ అయిపోయిన కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా, కాకరకాయల్లో ఈ స్టఫింగ్ యాడ్ చేసాను శుభ్రంగా. అది బయటికి లీక్ అవ్వకోకుండా ఇలా దారంతో ఒక 2 రౌండ్స్ అలా కట్టేశాను అనమాట. అది కూడా ఒక వెరైటీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. బాగా స్టఫింగ్ అంతా అసలు బయటికి వెళ్ళదు. కూర టేస్ట్ కూరదే ఉంటుంది, స్టఫ్డ్ కాకరకాయ ఉంటుంది కదా, అది అస్సలు చేదు ఉండదు ఈ స్టఫింగ్తో కుక్ అవ్వడం వల్ల. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేశానంటే ఇవన్నీ ఇలానే దారం కట్టేసి పెట్టేసుకున్నాను. తర్వాత కడాయిలో ఆయిల్ వేడి చేసుకున్నాను. మిగిలిన పౌడర్ చూసారు కదా, అది కర్రీలోనే యాడ్ చేయాలి. దాంట్లో మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకొని పోపు పెట్టేసుకున్నాను, ఎండుమిరపకాయలు, కరివేపాకుతోటి. దాంట్లో కొంచెం ఆనియన్స్ వేసి మగ్గించేసాను అనమాట. ఆనియన్స్ మగ్గిన తర్వాత దాంట్లో కాకరకాయలు వేసి ఒక 2 మినిట్స్ చాలు, సరిపోతుంది. ఎక్కువ కుకింగ్ అక్కర్లేదు, ఆల్రెడీ అంతా కుక్డే ఉంది కాబట్టి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసేసుకొని ఆ పౌడర్ వేసేసుకొని దింపేసుకోవడమే. మిగిలిన మసాలా పౌడర్ ఉంది కదా, అది వేసుకొని దింపేస్తే సూపర్గా ఉంటుంది. మీరు పప్పుచారులో తినండి, పప్పులో తినండి, కాంబినేషన్గా అలానే ఫ్రై అలానే తినండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్ బెనిఫిట్స్ ఉండనే ఉంటాయి. ఈసారి మాత్రం చాలా బాగా కుదిరింది ఈ కర్రీ మాత్రం. నేనైతే ఉప్పు కూడా ఎక్స్ట్రాగా యాడ్ చేయలేదు, వేసిందే సరిపోయిందనమాట. బాగుంది కదా? నచ్చితే ప్లీజ్